आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిందు నిపద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఒక్క నిమిషం. ఈరోజు మన కార్నర్ ఆఫ్ మెడిసిన్ అందులో 177 చెప్పుకున్నాం. మేనేజ్మెంట్ విత్ ద పార్షల్ వన్ సైడ్ డిసీజ్ చెప్పుకున్నాం. ఓకే. లాస్ట్ 177 ఒక్కసారి రివిజన్ చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ ద టాపిక్ విచ్ ఈస్ కంటిన్యూషన్ టాపిక్ అనమాట. ఇది పాక్షిక వ్యాధులు అంటారు. వన్ సైడ్ డిసీజ్ని తెలుగులో పాక్షిక వ్యాధులు అంటారు. పాక్షిక వ్యాధులలో ఓన్లీ హెడేక్, మైగ్రేను, లేకపోతే ఏదో ఒకటి రెండు వ్యాధులలో ఒకటి రెండు లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి, ఎక్కువ లక్షణాలు కనిపించవు. కానీ వైద్యుడు ఏం చేయాలి, సూక్ష్మ పరిశీలన చేసి ఆ ఉన్న వాటిలోంచి ఇంకొంచెం బెటర్ లక్షణాలను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇట్టివి అరుదుగాను ఇట్టి వారిని సాధించవలనచో లభించిన ఒకటి రెండో వేదనలను ఆధారంగా కొని వానితో మిక్కిలి సారూప్యం చెందిన మందును వాడవలెను. ఏవైతే ఇలాంటివి ఏ సిమ్టమ్స్, వెరీ రేర్ అక్కరెన్స్, వీఆర్ ఇన్ ఫస్ట్ టు సెలెక్ట్ గైడెడ్ బై దీస్ ఫ్యూ సిమ్టమ్స్ మెడిసిన్ విచ్ ఈస్ అవర్ జడ్జ్మెంట్ ఈజ్ ద మోస్ట్ హోమియోపతికల్లీ ఇండికేటెడ్. ఇలాంటి కేసెస్లో ఏవైతే లక్షణాలు దొరికినాయో అలాంటి లక్షణాల మీద వైద్యము జరగవలేను అని ఇక్కడ చెప్పడం జరిగింది 177లో. ఇవాళ 178. It will no doubt sometimes happen that this medicine selected in strict observance of the homeopathic law furnishes the similar artificial disease suited for the annihilation of the malady present. And this is much more likely to happen when these few morbic symptoms are very striking, decided, uncommon and peculiar distinctive symptoms. ఏమవుతుంది, అట్లా ఒకటి రెండు రేర్గా పెక్యులర్గా ఉండే వాటి మీద వైద్యం చేస్తే తగ్గుతుంది. నో డౌట్, ఖచ్చితంగా వైద్యం చక్కగా జరుగుతుంది. ఎప్పుడు స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ది హోమియోపతిక్ లా. అర్థందా? అంటే హోమియోపతిక్ లాని స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు మాత్రమే మనం అనుకున్న వైద్యం జరుగుతుంది, లేకపోతే మనం అనుకున్న లా అయితే కాదు. ఇట్స్ మై హోమియోపతి అంటే ఇట్ మే బి యువర్ హోమియోపతి, బట్ ఇట్స్ నాట్ అనిమన్ హోమియోపతి. ఓకే, అదనమాట. ట్రీటెడ్ ఫర్ ది అనిహిలేషన్ ఆఫ్ ది మెలడీ ప్రెసెంట్. వ్యాధిని సమూలంగా నివారించి చక్కగా తీసేగల అవైద్యం. And this is much more likely to happen when these few morbid symptoms are
స్ట్రైకింగ్, డిసైడెడ్, అన్కామన్ అండ్ పెక్యులర్ డిస్టింక్టివ్ సింటమ్స్. అవి ఒకటి రెండు పెక్యులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రైకింగ్ సిమ్టమ్స్ ఉన్నాయో, అలాంటి సిమ్టమ్స్ మీద నువ్వు వైద్యం చేయగలిగితేనే మనకు సంపూర్ణ నివారణ జరుగుతుంది అని మనకు హనుమాన్ గారు చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నీవు సెలెక్ట్ ఇలాంటి పాక్షిక వ్యాధుల్లో నీ యొక్క సెలెక్షన్ ఆఫ్ రెమెడీకి ఎలాంటి లక్షణాలు నీకు మ్యాచ్ కావాలి? పెక్యూలియర్, అన్కామన్, పెక్యూలియర్, స్ట్రైకింగ్ సిమ్టమ్స్. అంటే చాలా స్ట్రైకింగ్ సిమ్టమ్స్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కానీ ఊరికే కామన్ సిమ్టమ్స్ మీద ఇస్తే మాత్రం జరగదు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? తలనొప్పికి మందు, కడుపు నొప్పికి మందు, మెన్సెస్ రాకపోతే మందు, పీసీఓడికి మందు, పిచ్చులకి మందు, ఇలాంటి వైద్యాలలో మనకు సంపూర్ణ నివారణ జరగదు. ఒకటి. మరి ఎలాంటి పాయింట్స్ పట్టుకుంటే సంపూర్ణ నివారణ జరుగుతుంది అంటే, మోస్ట్ స్ట్రైకింగ్, అన్కామన్, పెక్యులర్ సిమ్టమ్స్ మీద మీరు పట్టుకోగలగాలి కేసెట్లో. అప్పుడు ఇంకా సంపూర్ణ నివారణ జరుగుతుంది ఈ వన్ సైడ్ డిసీజ్లో లేదా పాక్షిక వ్యాధుల్లో. అంటే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హెడేక్ బాగా ఉంటుందండి. ఎంత హెడేక్ ఉన్నా యూరిన్ వేస్ట్ తగ్గుతుంది. అంటే ఇంతే పెక్యులర్. దీనికి పెథలాజికల్గా ఇప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే మోషన్స్ అయితే తగ్గుతుందని ఇట్స్ కామన్ సిమ్టమ్. ఎవరికైనా జనరల్గా 60-70% కేసులో కడుపు నొప్పి వచ్చినప్పుడు మోషన్ వేస్తే నొప్పి తగ్గుతుంది. అది కామన్ సిమ్టమ్. కామన్ సిమ్టమ్, అన్కామన్ సిమ్టమ్ కాదు. అర్థమైందా? అట్లా హెడేక్ యూరిన్ వేస్ట్ తగ్గుతుందంటే అన్కామన్ సిమ్టమ్. దెర్ ఈజ్ నో రిలేషన్ కదా. అటువంటి పాయింట్స్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అదే చెప్పండి ఇక్కడ. ఇప్పుడు ఒక ముస్లిం ఫ్యామిలీలో ఇప్పుడు లేకపోతే ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో నేను నాన్ వెజ్ తిననండి అంటే ఇట్స్ కామన్ సిమ్టమ్. ఒక ముస్లిం ఫ్యామిలీలో నేను నాన్ వెజ్ తిననండి, అసలు ముట్టనండి అన్నాను అనుకో, ఇట్స్ అన్కామన్ సిమ్టమ్. అంటే మీకు సిమ్టమ్ యొక్క వర్త్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తున్నాను. ఎవల్యూషన్ ఆఫ్ సిమ్టమ్స్ అంటారు. అలాంటి సిమ్టమ్స్ మీద మీరు మందు ఇయ్యగలిగితే అప్పుడు నివారణ సంపూర్ణంగా జరుగుతుంది. అలాంటివి మీరు కేస్ షీట్లో పట్టగలగాల. 178 మిక్కిలి ఇట్టివి అరుదుగా ఉన్ను. ఇట్టి వాని సాధించవలనచో లభించిన మొదటి 1, 2 వేదనలను ఆధారమగొని వానితో మిక్కిలి సారూప్యం చెందిన మందును వాడవలను. ఈ మందు రోగిలోనున్న వ్యాధికి సారూప్యం గల కృత్రిమ వ్యాధిని పుట్టించు. అప్పుడు ఏం చేస్తుంది? ఒక సిమిలర్ ఆర్టిఫిషియల్ డిసీజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. లభించిన ఏ కొద్ది వేదనలైనను విస్పష్టములై పరిస్ఫుటములై ప్రత్యేక స్వభావం గలవై ఉన్నచో తేలికగా నివారణ పూర్తిగా. ఆ యొక్క సిమ్టమ్స్ ఎట్లా ఉండాలి? విస్పష్టములై అంటే చాలా క్యారెక్టరిస్టిక్గా ఉండాలి. అలాంటి వాటికి ఎక్కువ ప్రత్యేక స్వభావం గలవి, పెక్యులర్ సిమ్టమ్స్. అర్థమైందండి? అప్పుడు మనకు సంపూర్ణ నివారణ జరుగుతుంది. ఇందులో డౌట్ ఏమైనా ఉందా ఎవరికైనా? అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి. ఒక పెక్యులర్ అన్కామన్ సిమ్టమ్స్ జనరల్గా మనం కేసీట్లో మనం అండర్లైన్ చేసుకొని వెళ్తాం కదా. మోడాలిటీస్ అనుకుంటాం, అది ఏదైనా సరే. కాజేషన్ అనుకోండి, సోరిక్ కేసెస్లో కాజేషన్ కానీ, సైకోటిక్ కేసెస్లోనే మొడాలిటీస్ బాగా ఉంటాయి. సిఫిలిటిక్ కేసెస్ ఎక్కువ ప్రామినెంట్గా ఉండే వాటిలో 1-2 గైడింగ్ సిమ్టమ్స్ ప్రామినెంట్గా ఉంటే మిగతావి డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు వాటిని మాత్రమే మనం పట్టుకొని వైద్యం చేయగలగాలి. ఇప్పుడు ఒక ఆయనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ వచ్చిన తర్వాత అప్పుడే ఫ్యాన్ వేయమంటున్నాడు, ఫ్యాన్ తీయమంటున్నాడు. మళ్ళీ ఫ్యాన్ వేయమంటాడు. చలి చలి పెడుతుంది, ఫ్యాన్ కప్పంటారు, ఫ్యాన్ తీసేయండి, దుప్పటి కప్పుకుంటా అంటాడు. మళ్ళీ కాసేపటికే
అరే ఫ్యాన్ తీయండి, ఫ్యాన్ వేయండి, చలి ముమ్మరం పెడుతుంది, దుప్పటి తీయమంటారు. మళ్ళీ కాసేపు ఇట్ స్టిల్స్ ఆల్టర్నేట్ విత్ ద హీట్ డ్యూరింగ్ ఫీవర్. అలాంటివి ఎక్కువ పెక్యులర్ అంటే క్యాంఫర్లో కానీ పల్స్టిలా కానీ ఇలాంటి రెమెడీస్లో ఇలాంటివి సిమ్టమ్స్ ఉంటాయి. అందుకని అలాంటి వాటికి ఎక్కువ వర్త్ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ అందుకని మనము ఆహ్, ఇది ఎమర్జెన్సీ కేసెస్‌లో అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఎమర్జెన్సీ ఐసీయూ కేసెస్‌లో మొత్తం కేస్ టేకింగ్ తీసుకొని కూర్చోం. ఏవైతే వాడు పెక్యులర్‌గా వాట్ ది సిమ్టమ్ ఈస్ ఎగ్జిబిటింగ్ వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. వాటిని బట్టే మనం మందివ్వగలగాల. ఎగ్జాంపుల్ ఒక ఆమె చెప్తా వినండి. ఒక అమ్మాయి కడుపు నొప్పి, కడుపు నొప్పి అని వచ్చింది. ఆమెకు చిన్నప్పుడే చిన్నమ్మాయి దాదాపుగా 9 ఇయర్స్ అమ్మాయి. కన్ను పోయింది. లెఫ్ట్ ఐ కన్ను పోయింది. ఏంటి అంటే వాళ్ళ డాక్టర్ దగ్గరికెళ్తే లెఫ్ట్ ఐ మొత్తం ఇట్లా లొట్టనే ఉంటది. హాస్పిటల్‌కెళ్తే వాళ్ళేమన్నారంటే, "ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అమ్మా. మీకు పుట్టుకతోనే వచ్చింది గనుక మనం ఏం చేయలేము" అన్నారు. అన్న తర్వాత ఆమె కడుపు నొప్పొస్తే ఇట్లా క్లినిక్‌లోనే ఇట్లా ఎగురుతూనే ఉంటది. దాదాపుగా ఈ కడుపు నొప్పి ఎప్పటినుంచొచ్చింది? 1 మంత్ నుంచుంది. ఇప్పుడు గాదు. కడుపు నొప్పొచ్చితే ఎగురుతా ఉంది. తగ్గట్లేదు, తగ్గట్లేదు, తగ్గట్లేదు. అస్సలు తగ్గట్లేదు. హ్మ్. చూసి ఎన్నో టెంపరరీ రెమెడీస్ చాలా ఇచ్చాను. కానీ తగ్గట్లేదు. కడుపు నొప్పి వస్తే ఎగురుతా ఉంది. ఎగురుతుంటే కొంచెం రిలీఫ్ వస్తుందేమో. సో, స్టమకే ఇప్పుడు ఇందులో అవన్నీ తీసుకోకుండా ఏం చేశాను? చెప్పండి ఏం జేయాలిప్పుడు? ఒక అమ్మాయి కడుపు నొప్పితో వచ్చింది చిన్నమ్మాయి. సింప్టమ్స్ ఎక్కువేం లేవు. తినడానికి ఇది మోషన్ పోవడానికి రిలేషన్ ఏం లేదు. కడుపు నొప్పి అంటది. మళ్ళా యాక్టివ్‌గా ఆడుకుంటది. మళ్ళొచ్చి కడుపు నొప్పని ఎగురుతా ఉంటది. ఈవెన్ క్లినిక్‌లో గూడా ఎగురుతా ఉంది. ఇట్లా, ఇట్లా, ఇట్లా. చెంగడ, 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 చెంగడ. ఏం జేయాలి ఇలాంటి కేసెస్‌లో? కానీ ఫస్ట్ ఫస్ట్ టైమ్ లేదు. ఇది పీక్యూఆర్ఎస్ సిమ్టమ్ కనబడుతుంది కాబట్టి ప్రొసీడ్ అవ్వాలి సార్ దాంతోనే. ఆ! కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. ఇవి మనకు క్లియర్‌గా కనిపిస్తుంది పీక్యూఆర్ సింప్టమ్. అలాంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మిగతా కేసెట్‌లో తర్వాత ఆమెనా డిసీవింగా లేకపోతే ఆమె నేచరా అది అన్నీ తర్వాత. ముందు దీన్ని పట్టుకొని ఫస్ట్ చాలా రెమెడీస్ ఇచ్చాను తగ్గలేదు. చూసి లాస్ట్‌కు కాలిబ్రోమేటమ్ 200 ఇచ్చా. భలే తగ్గిందండి కాలిబ్రోమేటం. దాదాపు 1 ఇయర్ అయింది. ఇంతవరకు మళ్ళీ అటువంటి నొప్పే రాలేదు కాలిబ్రోమేటం. మళ్ళీ ఒకసారి ఆమెకి ఏ ఇబ్బందొచ్చినా కాలిబ్రోమేటం ఇస్తే తగ్గుతోంది. తర్వాత మొత్తం ఎవాల్యుయేట్ చేసి కేస్ అంతా తీసుకొని తర్వాత చూసి కాలిబ్రోమేటమే చూసుకొని ఆమెకు తలనొప్పొచ్చినా కాలిబ్రోమేటంతో తగ్గుతుంది. తర్వాత ఏదొచ్చినా కాలిబ్రోమేటం తగ్గుతుంది. హౌ సిఫిలిటిక్ షీ ఈజ్. ఆటో ఇమ్యూన్ అన్నారు గదా! అందుకే నీవు సోరిక్, సైకోటిక్ రెమెడీస్ పనిచేయవు. అరే చూసుకో ఆ మొలాలిటీస్ సరిపోవు. పెక్యులర్ పాయింట్‌ల మీద వచ్చిన రెమెడీస్‌ని ఒకటి, రెండు ఏవైతే ఎగ్జిబిట్ చేస్తున్నాయో వాటి మీద మందివ్వాలి. తర్వాత కాన్స్టిట్యూషనల్ చూసుకొని, మళ్ళీ కాన్స్టిట్యూషనల్ చూసుకుంటే కూడా కాలీబ్రహ్మే వచ్చింది నాకు. తర్వాత కాలీబ్రహ్మే నేను ఫిక్స్ అయ్యి దాని మీదే ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఇట్లా. క్లియర్ అర్థమైందా అండి ఇప్పుడు క్లియర్‌గా ఉందా? క్లియర్ సార్. ఓకే. నెక్స్ట్. విల్ గో ఫర్ ది అవర్ సార్ మనకి అదృష్టం కొద్దీ ఒక పీక్యూఆర్ఎస్ సిమ్టమ్ ఖచ్చితంగా దొరికింది. అక్కడ రిపోర్టరీలో కూడా మనకి ఒకే రెమెడీ ఉన్నప్పుడు ఖచ్చితంగా హిట్ కొడుతుందా సార్? హ్మ్. ఎక్కువ ప్రాధాన్యత ఉంటది. సింగిల్ ఓకే, రెమెడీ ఓకే, ఉన్న రూబ్రిక్స్‌కి ఎక్కువ సక్సెస్ రేట్స్ ఎక్కువుంటాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. సో, విల్ గో ఫర్ ది అవర్ అగైన్ న్యూ జర్నీ which was the old path which we left కదా! అవును సార్, చాలా అయింది. ఓకే. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం.
ఓకే. కనిపిస్తుందండి స్క్రీన్ ఇప్పుడు? వచ్చింది సార్. సార్ కనిపిస్తుంది. ఓకే. ఇవాళ ఒక మంచి రెమెడీ చదువుకుందాం. టైటానియం మెటాలికం. ఎవరైనా వాడారండి ఇంతవరకు ఎవరైనా? టైటానియం మెటాలికం ఎవరైనా వాడిన వాళ్ళు ఉన్నారా? వాడే సార్, కొత్తగా వింటున్నాం. చాలా బాగుంటుందండి రెమెడీ. అసలు ఎక్సలెంట్ రెమెడీ చెప్తాను. టైటానియం మెటాలికం. ఓకే. కనిపిస్తుందండి మీకు? కనబడుతుంది సార్ బాగా. అవేర్నెస్ క్లాసెస్, హోమియో అవేర్నెస్ క్లాసెస్, టైటానియం మెటాలికం ఫ్రమ్ హోమియో బ్రదర్హుడ్. ఓకే. నెక్స్ట్ క్రిస్టల్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. టైటానియం మెటాలికం క్రిస్టల్స్ ఎట్లా ఉన్నాయి? షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి. షార్ప్ ఎడ్జెస్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి. అవునా లేదా? మల్టీ కలర్ గా కూడా ఉన్నాయి సార్. కరెక్ట్. కలర్లో కూడా ఉన్నాయి. కరెక్ట్. నెక్స్ట్ టైటానియం మెటాలికం అటామిక్ నెంబర్ 22. దీని యొక్క అటామిక్ నెంబర్ 22. అటామిక్ మాస్ 47.87. ఇట్స్ బిలాంగ్స్ టు గ్రూప్ 4 ఇన్ పీరియాడిక్ టేబుల్. గ్రూప్ 4లో ఉంటుంది ఇది. ఓకే. మినరల్ కింగ్డమ్ we can brought them from chemist షాప్లో మాత్రమే తీసుకోగలుగుతాం. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ప్యూర్ టైటానియం మెటల్. ఈ రెమెడీ మనం ఎక్కడి నుంచి తయారు చేస్తాం? ఇట్ ఈస్ నో కాంబినేషన్. టైటానియం మెటల్ నుంచి ఈ టైటానియం మెటాలికం అనే రెమెడీని మనం తయారు చేసుకుంటున్నాం. క్రిస్టల్స్ చూడండి ఎట్లా ఉన్నాయి. చాలా షార్ప్గా ఉంటాయి. ఒక డిఫరెంట్ షార్ప్ ఎడ్జెస్తో ఉంటాయి. డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్ source and titanium is a copper red crystals obtained from bottom of the blast iron furnace. It is silver grey colored. ఎట్లా ఉంటాయి? సిల్వర్ గ్రే. చూసాం కదా ఇంతకుముందు, సిల్వర్ గ్రే కలర్లో ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి తీసుకుంటారు అంటే ఐరన్ ఫర్నేస్. కాపర్ రెడ్ క్రిస్టల్స్గా ఉంటాయి. ఐరన్ యొక్క కోర్ నుంచి తీసుకుంటారు. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ ఓన్లీ యాజ్ అన్ ఆక్సైడ్గానే ఇది లభ్యమవుతుంది. ఇట్ ఈస్ ఎ లైట్ ట్రాన్స్పరెంట్ మెటల్ విత్ ఏ సిల్వర్ కలర్, హార్డ్నెస్ అండ్ హై స్ట్రెంగ్త్. సిల్వర్ కలర్లో చెప్పాం కదా, సిల్వర్ గ్రే కలర్లో ఉంటాయి. చాలా హార్డ్గా, హై స్ట్రెంగ్త్గా ఉంటుంది. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కరోషన్ ఇన్ సీ వాటర్. ఇట్ ఈస్ ఇది టైటానియం యొక్క చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కరోషన్ ఇన్ సీ వాటర్ అంటే సముద్రం నీటికి కానీ, ఉప్పు నీటికి కానీ పాడు కాకుండా కాపాడుతుంది. సో దీన్ని బట్టి మనం గమనించుకోవాలి. ఎక్కడ తయారు చేస్తారండి దీన్ని? ఎక్కడ ఉపయోగిస్తారు దీన్ని? టైటానియం సముద్రంలో. కరెక్ట్. షిప్స్ కి సంబంధించి. షిప్స్ కరెక్ట్. ఇంకోటి టైటానియం అలాయ్స్ ఆర్ లైట్ వెయిట్. చాలా బరువు తక్కువగా ఉంటాయి. స్ట్రాంగ్ అండ్ యూజ్డ్ ఇన్ ఏరోస్పేస్, జెట్ ఇంజన్స్ ఎక్సెట్రా. ఏరోస్పేస్లో కానీ, జెట్ ఇంజన్స్లో కానీ వాటిలో కూడా ఇది ఎక్కువగా వాడతారు. అందుకని మనకు ఈ టైటానియం లైట్ వెయిట్ కదా, అందుకని అలాంటి వాటిలో ఎక్కువ యూజ్ చేయడానికి ఉపయోగం ఉంటుంది. షిప్స్లో కూడా ఇవి వాడతారు. ఇది ఎందుకు? లైట్ వెయిట్ కదా, అట్లా. నెక్స్ట్ ఇట్ బిలాంగ్స్ టు గ్రూప్ 4 ఇన్ పీరియాడిక్ టేబుల్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, గ్రూప్ 4 ఇన్ పీరియాడిక్ టేబుల్. గ్రూప్ 4లో ఎలాంటి ఎమోషన్స్ మనకు ఉంటాయి? ఐ నో హూ ఐ ఆమ్, బట్
సేఫ్టీ ఈజ్ నాట్ ఎట్ డెవలప్డ్. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి వచ్చారు. ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. ఐడెంటిటీ క్రైసిస్ అయిపోయింది. ఐడెంటిఫికేషన్ వచ్చింది ఇక్కడ. బట్ సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్. సేఫ్టీ ఇంకా డెవలప్ కాలేదు. సేఫ్టీ అనేది రావాలి. ఐఎమ్ నాట్ సెక్యూర్డ్. ఇన్ కేస్ ఆఫ్ బీయింగ్ అలోన్ ఇన్ పావర్టీ ఐ నీడ్ షెల్టర్, హోమ్, సెక్యూరిటీ. ఐ నీడ్ సెక్యూరిటీ. గుర్తుపెట్టుకోండి, ఇందులో ఆ టైటానియంలో వాడి యొక్క ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అంటే ఐ నీడ్ సెక్యూరిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, రిలేషన్షిప్, జాబ్ అండ్ హెల్త్. ఎందులో అయినా సరే ఐ నీడ్ సెక్యూరిటీ. సేఫ్టీ దెర్ ఈస్ ఇన్ దేర్ మైండ్ దెర్ ఈస్ నో సేఫ్టీ ఈస్ ప్రజెంట్. సో ఐ యామ్ పావర్టీ, ఐఎమ్ ఇన్ పావర్టీ. నాకు డబ్బులు లేవు. ఎప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఎగ్జాంపుల్ చెప్తాను అండి. ఆయనకి ఎప్పుడు కూడా బ్యాంకులో దాదాపుగా 30 ఏళ్ళ నుంచి కూడా బ్యాంక్ అకౌంట్లో 20 లక్షలు ఎప్పుడు ఉంటాయండి. వాళ్ళ మిసెస్ కూడా ఎంప్లాయీ, ఆయన ఎంప్లాయీ, వాళ్ళ మిసెస్ మొత్తుకునేది. కనీసం దాదాపు 30-40 వేల కింద నుంచి మనము ఎందులో పెడుతున్నాం, ఎందుకు ఏదైనా చిన్న ల్యాండ్లో కానీ పెట్టుకుంటే మనకు కూడా సెక్యూరిటీ ఉండవు అంటే లేదు 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 లేదు, ఏ నిమిషానికి ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు కదా. అప్పుడు అమౌంట్ రెడీగా కావాలంటే ఎవరి దగ్గర వస్తుంది, ఎవరిని అడుక్కుంటాం మనం, మన అమౌంట్ మన దగ్గర బ్యాంకులో ఉంటే బాగుంటుంది కదా అని ఆయన అప్పటి నుంచి దాదాపు 20-30 ఏళ్ళ నుంచి 20 లక్షలు అట్లా మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు అకౌంట్. దట్ ఈస్ సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్. దట్ ఈస్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. ఒక ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన. ఆయన ఎప్పుడు ట్యాంక్ ఫుల్గా ఉండాలండి. ఆయనకి కొంచెం తగ్గినా మళ్ళీ పోయించుకుంటాడు. ఎందుకు? తగ్గితే ఒకవేళ కొంచెం మధ్యలో అయిపోతే ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ బాగా ఉంటుందండి వాళ్ళకి మైండ్లో. అందుకని ఆయన పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా పోయించుకుంటాడు. ఇలాంటివి నేను ఖచ్చితంగా అలాంటి వాటిలోంచి మెల్లగా సిమ్టమ్స్ లాగుతాను. అప్పుడు నాకు కరెక్ట్ రెమెడీ వస్తుంది. వాళ్ళ థీమ్ అనేది మనకి అర్థమవుతుంది. అయిన తర్వాత ఇంకో ఆమె ఉండేది. ఆమె అంటే సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్డ్ అనే పాయింట్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పాయింట్. ఆమెకి వాళ్ళ హస్బెండ్కి హాస్పిటలైజ్డ్ అయ్యాడు. హాస్పిటల్ అయిన తర్వాత కాల్కి ఇన్ఫెక్షన్ అయింది. కాల్కి ఇన్ఫెక్షన్ అయితే అంటే చిన్న ఎంప్లాయీ, ఆమె చిన్న ఎంప్లాయీ. ఆమె దగ్గర హాస్పిటల్లో దాదాపుగా 60-70 వేలు అయిపోయాయి. చిన్నదానికి పెద్ద ఎక్కువ కూడా ఇబ్బంది కాలేదు. 60-70 వేలు అయిపోయినాయి. అయిన తర్వాత సరే ఆయన బాగైంది, సెట్ అయినాడు, కొంచెం పర్లేదు. అయిన తర్వాత ఆమెకు అంటే బాధపడతా ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకు అంటే సరే వాళ్ళ హస్బెండ్కి ఇట్లా అయింది, బాగుంది, అదొకటి బాధ. అయిన తర్వాత నేను ఉంచుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. నేను ఉంచుకున్న సేఫ్ జోన్లో ఉంచుకుంది అనమాట ఆమె అమౌంట్. రేపు దీని అవసరం వస్తే, పిల్లలు చదువు కోసం వస్తే, అంటే వాళ్ళ నాన్న యాక్చువల్గా సపోర్టివ్ యాక్చువల్గా, కానీ అయినా సరే ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఆ డబ్బులు దానికోసం ఉంచుకున్నాను, ఆ డబ్బులన్నీ అయిపోయినాయి అని ఒక ఫీలింగ్ అనమాట, లోపల ఇన్నర్ ఫీలింగ్. అట్లా అనమాట. అటువంటి ఫీలింగ్ అనేది వీళ్ళకి ఉంటుంది. గ్రూప్ 4 వాళ్ళకి ఉంటుంది. దట్ ఈస్ టైటానియం మెటాలికమ్. ఒక్క నిమిషం. టైటానియం, జర్కోనియం, గ్రూప్ 4లో మీకు కనిపించే చెప్తున్నాను. టైటానియం ఫస్ట్ 22 నెంబర్, జర్కోనియం, హెచ్ఎఫ్ ఒకటి ఉంది, ఇంకోటి ఆర్ఎఫ్. ఇవన్నీ కూడా గ్రూప్ 4లో. సో మనకి టైటానియం ఒక్కటే, అందుకని గ్రూప్ 4లో మనం ఎక్కువగా రెమెడీస్ ఎక్కువ లేవు మనకి. ఓకే, ఎక్కువ గ్రూప్ 1, గ్రూప్ 2నే ఉన్నాయి కదా. సరే, జర్కోనియం, హాఫ్నియం అండ్ రూథర్ఫర్డియం, ఈ 4 కూడా రేడియో యాక్టివ్ ఉంటాయి. ఇవన్నమాట. ఓకే,
ఎవరో స్క్రీన్ వాడుతున్నారండి, ప్లీజ్ లైన్ వేశారు, తీసేసేయండి. మళ్ళీ మొత్తం నేను తీసేయాల్సి వస్తుంది. డోంట్ యూజ్ స్క్రీన్ ప్లీజ్. లేదంటే మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రండి. మీకు రిజన్ రాకపోతే మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రండి క్లాస్కి. ఓకే, సరే. బట్ సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్డ్. In case of being alone in poverty, I need shelter or home. Security in terms of money, relationship, job and health. Job. అందరూ గవర్నమెంట్ జాబ్ ఎందుకు కోరుకుంటారు? దే నీడ్ సెక్యూరిటీ. హెల్త్ ఇన్సూరెన్సెస్. These are all security. There is safety. No, there is safety issue. Next. Theme. పర్సనల్ రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ హెల్త్. ఒక్క నిమిషం, ఇది ఇక్కడ మిస్ అయినట్టుంది. సార్ అది బై మిస్టేక్ పడింది సార్, లైన్ అది తీసేయడానికి రావట్లేదు నాకు. మీరు ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రండి సార్. ఎగ్జిట్ అయ్యి వచ్చాను సార్, అయినా కానీ అలాగే ఉంది ఎందుకు. అది ప్రతి ఒక్క స్లైడ్లో కనిపిస్తుంది మనకి, మిగతా వాళ్ళకి ఇబ్బంది పడతారు. ఎరేజ్ అని బటన్ ఉంటుంది, అది వస్తాండి. సార్ స్క్రీన్ మీద పెన్సిల్ లాంటి ఐకాన్ ఒకటి వస్తుంది సార్, అది టచ్ అయితే పొరపాటున గీతలు పడిపోతుంది సార్. ఓకే, థీమ్. అయిపోయింది కదా, ఐ నో ఐ హావ్ హోమ్. సెక్యూరిటీ, షెల్టర్ ఇది అయిపోయింది. నెక్స్ట్ కీవర్డ్స్. పర్సనల్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్, అటాక్, సేఫ్టీ, షెల్టర్, హోమ్, వల్నరబుల్, డిఫెన్స్. ఇవన్నీ కూడా వీళ్ళ లోపల ఎక్కువ మటుకు ఉపయోగపడతాయి. గారు పర్సనల్ రిలేషన్షిప్, హస్బెండ్ హెల్త్ అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ఇట్ ఈస్ ఆల్ గివ్స్ దేర్ సేఫ్టీ జోన్ సార్. సో దే నీడ్ రిలేషన్షిప్ ఫర్ ది షెల్టర్. వాళ్ళకి షెల్టర్ కావాలి కనుక, లేకపోతే ఆ ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళు రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. మేబీ హస్బెండ్, మేబీ ఇన్ హెల్త్. వాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి ఎక్కువ దాన్ని ఆ ఇన్సెక్యూరిటీ వల్ల సేఫ్టీ జోన్, సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్డ్. సో దే నీడ్ రిలేషన్షిప్, దే నీడ్ హస్బెండ్, దే నీడ్ గుడ్ హెల్త్. అట్లా అనమాట. ఓకేనా సార్? సార్ ఓకే సార్. నెక్స్ట్ కాలం 4. కాలం 4లో ఇది నేను ఎరేజ్ చేయడానికి వస్తుందా చూస్తా, ఒక్క నిమిషం. సర్లేండి, ఓకే. Column 4. Starting to protect his own self, but feels inadequate to whether he will not able to do so. ఇందులో కూడా అదే ఇన్సెక్యూరిటీ ఫీలింగే ఉంటుంది. స్టార్టింగ్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్. సో అందులో ఇంకా స్ట్రాంగ్గా ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట టైటానియం మెటాలికంలో. అది జాగ్రత్త. సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఇస్ మోర్ ఇన్ ద థీమ్ ఆఫ్ టైటానియం మెటాలికం. గుర్తుంచుకోండి. ఎందుకు? రో 4లో అదే ఉంది, కాలం 4లో కూడా అదే ఉంది.
సో దే స్టార్టింగ్ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ సెల్ఫ్. ఇది మెటల్ కదా, సో హీ వాంట్ టు ఓవర్కమ్ ఇట్. మెటల్ కదా, ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటారు, స్ట్రాంగ్ విల్ ఉంటుంది కనుక వాళ్ళు ఎప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకొని ట్రై చేస్తుంటారు. బట్ ఫీల్స్ ఇన్ఎడక్వేట్ టు వెదర్ హీ విల్ నాట్ ఏబుల్ టు డూ సో. నేను చేయగలుగుతానా చేయలేనా, నా వల్ల అవుతుందా లేదా అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్ఎడక్వేట్ టు వెదర్ హీ విల్ నాట్ ఏబుల్ టు డూ సో ఆర్ నాట్. మన క్లినికల్స్ ఇచ్చిన వాళ్ళు విలియం బోరిక్, జేహెచ్ క్లార్క్ అండ్ జాన్ స్కాల్టన్. వీళ్ళు ఈ మహాశయులు మనకి దీని గురించిన మనకు విజ్ఞానాన్ని, మెటీరియల్ని, క్లినికల్స్ని అందించినారు. వారికి సదా కృతజ్ఞతలు, నమస్కారాలు. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ యాక్షన్లో మనకి హెడేక్స్ ఇవన్నీ ఉంటాయి, తర్వాత చెప్తాను, మిస్ అయ్యి వచ్చినట్టుంది. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఏముంటాయి? స్క్వేర్ ఆఫ్ యాక్షన్ పోయింది, ఇక్కడ చెప్తాను. కోర్, ఫస్ట్ కోర్ చెప్తాను, తర్వాత మిగతా చెప్తాను. సెంట్రల్ థీమ్ ఈజ్ ట్రెమెండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. చాలా నేను ఫెయిల్ అవుతాము అనే ఒక ఫియర్ ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా ఎక్కువగా. సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, సెన్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. నెక్స్ట్ సైడ్, రైట్ సైడ్ ఎక్కువ దీని ఎఫినిటీ ఎక్కువగా ఉంటుంది. మయాజం ఈజ్ ద సిఫిల్టిక్ మయాజం. వర్స్ ఎట్ 7 AM. 7 AM అగ్రివేషన్స్ ఉన్నాయి, రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి? చెప్పండి, 7 AM ఏమేమి ఉంటాయి? కరెక్ట్, 7 AM యూప్లోరియం ఫర్స్ ఉంటుంది. దీనికి కూడా స్ట్రాంగ్ మొడాలిటీ అది. 7 AM అనేది టైటానియం మెటాలికం యొక్క స్ట్రాంగ్ టైమింగ్స్. 7 AM ఉంటుంది అనమాట. సివిల్టిక్ మయాజం ఎక్కువగా ప్రామినెంట్గా ఉంటుంది. నీకు ఎట్లా ఉన్నాయి, షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయా లేదా క్రిస్టల్స్ కానీ అవన్నీ ఉన్నాయి, డిఫరెంట్గా ప్యాటర్న్గా ఉంది, ఇవన్నీ సివిల్టిక్ మయాజం. సో ఇది ఎక్కువ మటుకు సివిల్టిక్ మయాజం సంబంధించిన ఎక్కువ మెంటల్ ఫేజ్ కానీ ఫిజికల్ పెయిన్ కానీ అందులో ఉండే ఎక్కువ వాటిలో టైటానియం మెటాలికం బాగా పనికొస్తుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుందంటే దే లుక్ వెరీ యంగ్ కదా. మనము ఏరోస్పేస్లో జెట్లో వాడుతున్నామంటే దే లుక్స్ వెరీ యంగ్. నెక్స్ట్ స్పేర్ ఆఫ్ యాక్షన్ హెడ్లో వస్తుంది. స్పేర్ ఆఫ్ యాక్షన్ హెడేక్స్లో వస్తుంది, మైగ్రేన్స్లో, ఐస్లో హెమియోపియా అంటే కన్ను, అది మళ్ళీ క్లియర్ చెప్తాను. మేల్స్లో సెక్సువల్ వీక్నెస్ కానీ, ఫ్రీక్వెంట్ డిసీజెస్, బ్రైట్ డిసీజెస్, అది ఫ్రీక్వెంట్ డిసీజెస్ కాదు, బ్రైట్ డిసీజ్ అంటారు. సో ఓకే, ఎగ్జిమా బ్రైట్ డిసీజ్, తర్వాత నేను కరెక్షన్ చేస్తాను. ఓకే సార్. నెక్స్ట్ ఇది మనకు దీని యొక్క ఒక ఓవర్వ్యూ. చాలా రోజులు అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మీరు రిపీట్ చేసి మళ్ళీ ఫర్దర్గా ముందుకు వెళ్తా. ఓకే, మన గురువులు ద్రష్టలు వారికి నమస్కారం. టైటానియం మెటాలికం. ఓకే, ఇది అటామిక్ నెంబర్ 22. ఇట్ బిలాంగ్స్ టు గ్రూప్ 4 అండ్ మినరల్ కింగ్డమ్. ఇట్ ఈస్ ఏ క్రిస్టల్ సిల్వర్ గ్రే క్రిస్టల్స్ కనిపించాయి కదా, సిల్వర్ గ్రే క్రిస్టల్స్. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ నేచర్ ఓన్లీ యాజ్ అన్ ఆక్సైడ్. ఇట్ ఈస్ రెసిస్టెంట్ టు కరోషన్ ఇన్ సీ వాటర్. లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. యూజ్ ఇన్ ఏరోస్పేస్ అండ్ జెట్, అందులో వాడతారు ఎక్కువ మటుకు. సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్డ్. ఐడెంటిఫికేషన్ ఈజ్ డెవలప్డ్ బట్ సేఫ్టీ ఈజ్ నాట్ డెవలప్డ్. సేఫ్టీ డెవలప్ కాలేదు కనుక ఐ నీడ్ షెల్టర్, ఐ నీడ్ రిలేషన్షిప్, ఐ నీడ్ హస్బెండ్, ఇట్లా ఉంటుంది అనమాట. వాళ్ళ ఒక థీమ్ అంటే లోపల అట్లా ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ మటుకు వాడే వర్డ్స్ ఎక్కువ వాడతారంటే, ఎక్కువ ఏం వాడతారు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ కన్వర్జేషన్స్లో ఎక్కువ వాడతారంటే సెక్యూరిటీ వాడతారు. ఇన్సెక్యూర్. సో దే వాంట్ సెక్యూరిటీ, ప్రొటెక్షన్. వాళ్ళు వాడే లాంగ్వేజ్లో కూడా ఈ వర్డ్స్ ఎక్కువ వస్తుండే. ప్రొటెక్షన్, సెక్యూరిటీ, అటాక్.
someone is attacking them. సేఫ్టీ, షెల్టర్, హోమ్, ఇవన్నీ కూడా ఎక్కువ వాళ్ళు వాడే వర్డ్స్ అనమాట. ఇల్లు, ఇలాంటివన్నీ ఎక్కువ కీవర్డ్స్ వాడుతూ ఉంటారు. క్లినికల్స్ ఇచ్చిన వాళ్ళు బోరిక్ గారు, క్లార్క్ గారు, స్కాల్టన్ గారు. రైట్ సైడ్ మైగ్రేన్ హెడేక్లో వస్తుంది. రైట్ సైడ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సివిలిటిక్ మ్యాజం 7 AM అగ్రవేషన్ ఉంటుంది. దే ఆర్ యంగ్ టు దే లుక్ టు యంగ్. ట్రెమండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇస్ ద కోర్. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ట్రెమండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్, అన్సర్టైనిటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ దియర్ టాస్క్. అన్సర్టైనిటీ ఉంటుంది, ఏది కూడా నిర్దిష్టంగా ఉండదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ దియర్ టాస్క్. ఒక పని స్టార్ట్ చేసే ముందు వాడికి ఇది నేను చేయగలుగుతున్నా లేదా, ఇది చెయ్యలేను అనే ఒక భయం ఎక్కువగా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుంది. లైకోపోడియం లాగా. లైకోపోడియం లాగా. లైకో, సెలిషియా చాలా ఉన్నాయి, చెప్తారు. అట్లా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ దేర్ టాస్క్, అలాంటివి ఇది ఇందులో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దే ఫీల్ వెరీ టెన్స్. సార్ కాల్కేరియా ఫ్లోర్, కాల్కేరియా ఫ్లోర్, సార్ కాల్కేరియా ఫ్లోర్ వాడికి అంతా ఉన్నా కూడా ఏదో కోల్పోతున్నట్టు ఒక భయం ఉంటుంది. డబ్బు ఉన్నా కూడా ఏమవుతుందో రేపు అనే భయం ఉంటుంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉంది సార్? అది 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 కూడా పావర్టీ, డెల్యూషన్, పూర్ అయామ్ అందులో ఉంటుంది అనమాట. కాల్కేరియా పాస్ కానీ కాల్కేరియా ఫ్లోర్లో కానీ డెల్యూషన్, పూర్ అయామ్, నేను నాకు డబ్బులు లేవు, నాకు ఏది లేదు, నా బిజినెస్ సరిగా నడవట్లేదు అనే ఫీలింగ్ కాల్కేరియా ఫ్లోర్లో కానీ కాల్కేరియా ఫాస్ట్లో కూడా ఉంటుంది. కానీ ఇందులో మాత్రం నాకు అవి లేవని ఫీలింగ్ ఉండదు. ఐ నీడ్ సమ్ షెల్టర్, ఐ నీడ్ సెక్యూరిటీ, అట్లా ఉంటుంది అనమాట. అక్కడ థాట్స్లో డిఫరెన్స్ ఉంటుంది. అక్కడేమో డెల్యూజన్ పూర్, వాడికి ఎంత ఉన్నా నాకు లేదని ఫీలింగ్ ఉంటుంది. వీడికి అట్లా కాదు, ఐ నీడ్ సెక్యూరిటీ, అది డిఫరెన్స్ అనమాట. టైటానియంకి కాల్కేరియా ఫాస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. గుడ్. దాని దగ్గరకు సంబంధం అయితే ఉంది రెండింటికి కూడా. ఓకే, అందుకని ఒక్కోసారి నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ కేసులో నేను కాల్కేరియా ఫాస్ ఇచ్చి కాల్కేరియా ఫెయిర్ ఇచ్చి ఫెయిల్ అయ్యానికి, అది పెట్రోల్ ఇప్పుడు ఫుల్గా పోసుకొని తిరుగుతాడు అనుకొని, అప్పుడు నేను టైటానియం చదువుకుని టైటానియం ఇచ్చేవాను ఆయనకి. అర్థమైందా? అట్లా అనమాట. అంటే మనం ఎక్కువగా బాగా చదువుకోవడం వల్ల మన సక్సెస్ రేట్స్ కరెక్ట్గా ఉంటాయి, యాక్యురేట్గా ఉంటాయి. అందుకని ఈ రెమెడీ ఎందుకంటే చదువుకోవడానికి అని అనుకోకూడదు. ఇంకా మీకు చెప్తాను, మొబైల్లో సెట్స్ ఉంటాయి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి, అవి కూడా చాలా చాలా బాగుంటాయి, చెప్తాను. అందుకని ముఖ్యం, చాలా ముఖ్యం. టైటానియం మెటాలియం కూడా చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అన్సెక్యూరిటీ, అన్సర్టైనిటీ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ దేర్ టాస్క్. ఒక పని స్టార్ట్ చేసే ముందే వాడికి సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సార్ ఈ మందులు దొరుకుతాయి అసలు? ఈ దొరుకుతాయి మెడిసిన్స్? దొరుకుతాయి సార్, దొరుకుతాయి సార్. మధ్యలో మీరు ఇంటర్ఫిరెన్స్ చేస్తూ ఉంటాయి ఇట్లా చిన్న చిన్నవి, క్లాస్ ముందుకు వెళ్ళదు సార్. రిలేటెడ్గా అడిగిన లేదా లాస్ట్లో టైం ఇస్తాను 5 నిమిషాలు, అప్పుడు అడుగుదురు కానీ. ఓకే సరే, మళ్ళీ ముందుకు వెళ్ళాలా. అన్సర్టనిటీ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ స్టార్ట్ ఆఫ్ దేర్ టాస్క్. ఓకే, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రాసి పెట్టుకోండి. మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మీరు అడగాలని మనసులో అనిపించింది అనుకో, రాసి పెట్టుకోండి. దొరుకుతాయని రాసి పెట్టుకోండి, లాస్ట్ క్లాస్ అయిన తర్వాత అడుగుతారు కానీ. ఓకే సరే. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ దేర్ టాస్క్. దే ఫీల్ వెరీ టెన్స్ అబౌట్ టేకింగ్ ది ఫస్ట్ స్టెప్. చాలా భయపడతారండి. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకొని కూడా చాలా చాలా భయం ఉంటుంది వాళ్ళకి. ఏంది, అవుతుందా కాదా, ఇది చేయగలుగుతామా లేదా అని చాలా చాలా టెన్షన్గా ఫీల్ అవుతారు. ఇన్ డిసిషన్ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, డిసిషన్స్ ఏది కూడా తీసుకోలేరు. ఎందుకు? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల. నేను చేయలేనని ఏ నిర్ణయం తీసుకోకుండా అట్లా ఉంటారు. దే హ్యావ్ డౌట్ దట్ విల్ ఐ ఏబుల్ టు మేనేజ్. నేను చేయలేనండి, ఇలా చాలామంది ఉంటారండి, చూసుకోండి జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి వాళ్ళు మనకు దొరుకుతారు. దాన్ని బట్టి ఈ టైటానియం మెటాలిక్ వాళ్ళకి ఏమైనా అవసరం ఉందో చూసుకోండి. దే హ్యావ్ డౌట్ దట్
విల్ ఐ ఏబుల్ టు మేనేజ్, నేను చేయగలుగుతానా? దే ఆర్ మోస్ట్ సర్ప్రైజ్డ్ వెన్ అదర్స్ టెల్ దెమ్ దట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇదే పని వెన్ అదర్స్ టెల్ దెమ్ దట్ దే ఆర్ డూయింగ్ వెల్, మిగతా వాళ్ళు లేదమ్మా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్తే చాలా అద్భుతం అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ ఉండదు. బట్ దే ఆర్ మెటల్స్, గుర్తుంచుకోండి, దే ఆర్ మెటల్స్. వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు, చాలా బాగా చేయగలుగుతారు. కానీ మనకి లోపల ఇన్సెక్యూరిటీ వల్ల నేను చేయలేనేమో అని ఫీల్ అవుతారు. మిగతా వచ్చి లేదమ్మా బాగా చేయగలుగుతున్నావు అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దే గో ఇన్ టు ప్యానిక్ థింకింగ్ ఇఫ్ దే హ్యావ్ మేడ్ రాంగ్ చాయిస్. ఒకవేళ చిన్న పొరపాటు జరిగింది అనుకోండి పనిలో, చాలా ప్యానిక్ అయిపోతారు, చాలా 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 ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అవ్వడం అంటే భయపడడం. ఆ భయం చాలా ఎంత లోతుకుంటుంది అంటే, ప్యానిక్ ఫియర్కి ఎంత డిఫరెన్స్ అంటే, ఫియర్ అంటేనేమో భయం, ఏమవుతుందో భయం. ప్యానిక్ అంటే ఒక రకమైన భయంతో కూడిన యాక్షన్, వణికిపోయి చెమటలు వచ్చేసి అట్లా అయిపోతారు. దట్ ఈస్ కాల్డ్ ప్యానిక్. చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ సిబిలిక్ మ్యాథ్స్ అని చెప్పాం కదా, అంత లోతుగా వెళ్ళిపోతారు వీళ్ళు. దే గో ఇన్ టు ప్యానిక్ ఇఫ్ దే డూ స్మాల్ రాంగ్. చిన్న పొరపాటు చేసినా కూడా వాళ్ళు చాలా ప్యానిక్ అయిపోయి దాని గురించి ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు. ఈవెన్ మైనర్ డిసిషన్స్ ఆర్ డిఫికల్ట్. వాట్ టు వేర్, వాట్ టు ఈట్, టు డ్రింక్, రాను ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ రాను పెరిగిపోయి ఏది బట్టలు వేసుకోవాలనో కూడా తెలియదు, ఏం తినాలనో తెలియదు, ఏది తాగాలనో కూడా తెలియదు. దే ఆర్ ఇండిసిసివ్. దేని మీద నిర్ణయం తీసుకోలేరు. చాలా ముఖ్యం అండి, చూసుకోండి. ఈవెన్ మైనర్ డిసిషన్స్ ఆర్ డిఫికల్ట్. ఈవెన్ మైనర్ విషయాలు కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. అంత స్టేజ్కి వెళ్ళిపోతారండి టైటానియం మెటాలికంలో. ఆ స్టేజ్లో కింద వాళ్ళని కాపాడకపోతే ఇంకా వెళ్ళిపోతారు. ఎందుకు? ఇట్ ఈస్ ప్రామినెంట్లీ బేస్డ్ ఆన్ సిఫిలిటిక్ మ్యాథ్సం. అందుకని వీళ్ళకు గ్రాఫ్ చాలా హై ఉంటుంది, ఇట్లా పొడుగా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. అదే సోరికి అనుకోండి, భయపడాలని అవసరం ఉండదు అంతగానో. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సోరికి వాడు ఇట్లా కింద పడ్డాడు అనుకోండి, వాడికి ఏం పెద్ద ఊరికే ఏదో రాసుకోపోతుంది, తగ్గిపోతుంది. అదే సివిలిటీకి వాడు కింద పడ్డాడు అనుకోండి, వాడికి పెద్ద ఫ్రాక్చర్ అయిపోతుంది. అట్లా అనమాట, అది డిఫరెన్స్. అందుకని సివిలిటీకి మ్యాథమ్స్ కానీ సివిలిటీకి పర్సన్స్ని ట్రీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడండి. ఎందుకంటే దే గో ఇంటూ డీప్ ప్యాథాలజికల్ లెవెల్స్. అటువంటి ఫ్యామిలీస్ కూడా చిన్నవాడి కూడా ఎక్కువ హైగా తీసుకెళ్తాయి ప్యాథాలజీ. లేదండి బాగున్నారండి, మొన్నటి దాకా ఏం లేదండి, ఇప్పుడు సడన్గా ఇది అన్నారండి డాక్టర్ గారు అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లే. సివిలిక్ మ్యాథ్సం ప్రామినెంట్గా ఉండే ఫ్యామిలీస్లో అట్లా. డస్ నాట్ నో వాట్ టు డూ డ్యూరింగ్ ది డే అండ్ నైట్. రాను పగలు రాత్రి ఏం చేయాలనో కూడా తోయదు. దే కెనాట్ స్లీప్ ఫ్రమ్ వర్రీయింగ్. హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏం చేయలేకపోతున్నాను, ఏ జాబ్ చేయలేకపోతున్నాను, టీచర్ జాబ్ లేకపోతున్నాను, ఒక చిన్న కిరాణా పెట్టలేకపోతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. వై? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను చేయలేను. దానివల్ల ఆ చేయలేక ఇల్లు గడవట్లేదు. ఇల్లు గడవడం వల్ల ఆ వర్రీ వల్ల నిద్ర ఉండదు. అట్లా అనమాట. హౌ దే చైన్ గోస్. దే కెనాట్ స్లీప్ ఫ్రమ్ వర్రింగ్. హౌ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్? ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల నేనేం చేయలేకపోతున్నాను, ఎట్లా వెళ్ళగలుగుతాను అని ఫీలింగ్ ఉంటుంది. స్టార్టింగ్ విత్ కంట్రోల్ ఎవ్రీథింగ్ బికాస్ దే వాంట్ టు ఇట్ డూ వెల్. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, స్టార్టింగ్ విత్ కంట్రోల్ ఎవ్రీ టైం. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కూడా కంట్రోల్ అనుకునే స్టార్ట్ చేస్తున్నాడు. ఏం కాదు అని మేకప్ చేసుకుంటా ఉంటాడు. ఏం కాదులే చేద్దాం అనేది. హౌ దే అంటే ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఏం కాదులే వాడంతలో వాడు కంట్రోల్ చేసుకుంటాడు. బికాస్ దే వాంట్ టు ఇట్ డూ వెల్. వాళ్ళు బాగా చేయాలనుకుంటారు ఆ పనిని కనుక ఏం కాదని వాళ్ళు మేకప్ చేసుకొని మరీ ముందుకు వెళ్తుంటారు వాడు పని. లేదా అమ్మా నువ్వు బాగా చేస్తున్నాను చెప్పు అని ఫీల్ అవుతూ ఉంటారనమాట. దే స్టార్ట్ బై చెకింగ్ ఎవ్రీథింగ్ 100 times.
దే స్టార్ట్ బై చెకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ 100 టైమ్స్. 100 సార్లు చెక్ చేసుకుంటారండి. 100 సార్లు చెక్ చేసుకొని వెళ్తుంటారు. స్లోయెస్ట్ పీపుల్ ఇన్ క్లాస్, వీళ్ళు చాలా స్లోగా ఉంటారు. చెకింగ్ అండ్ రీచెకింగ్ ఎవ్రీ ఆన్సర్, ప్రతి ఒక్క ఆన్సర్ కూడా మళ్ళీ చెక్ చేసుకుంటారు, రీచెక్ చేసుకుంటారు, చెక్ చేసుకుంటారు, రీచెక్ చేసుకుంటారు. హౌ దెర్ ఈజ్ ఇన్సెక్యూరిటీ. మీరు ఒక కెంట్లో ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీలో వాళ్ళు కెంట్ గారు ఏం చెప్తారంటే, వాళ్ళు తాళం వేసేటప్పుడు 2-3 సార్లు చెక్ చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చి అవును నేను వేసుకున్నాను అని మళ్ళీ మళ్ళీ భయపడతా ఉంటారు. నేను తాళం వేసానా షాప్కి, ఆల్రెడీ షాప్కు వాళ్ళ వాళ్ళ ఇది అసిస్టెంట్ వేసి ఉంటాడు. మళ్ళీ వీడు చెక్ చేసుకుంటాడు, మళ్ళీ లైట్ వేసుకొని ఫోటో తీసుకుంటాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చేసుకున్నాను ఫీల్ అయ్యి ఇంకా రేపటి నుంచి ఇట్లా అయితే భయం. వాడు తెలుసు నేను వేసానని, కానీ మళ్ళీ ఒకమైన భయం, నేను షాప్ తాళం వేసానా లేదా అని ఫీల్ అవుతుంటాడు. ఆ ఫీలింగ్ వాళ్ళు ఓవర్కమ్ చేసుకోవడానికి సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ నేను షాప్ వేసానా లేదా మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని వేసాను ఇవాళ అని అనుకుంటాడు అనమాట. అట్లా అంటే ఉంటాయి. ఓసిడీనా సార్? ఇది ఆ. ఓసిడీనా సార్? ఓసిడి కరెక్ట్. ఓసిడి ఏ రెమెడీలో చెప్తారు చెప్పండి? ఆర్సనిక్ ఆర్సనిక్ ఆల్బమ్ ఆల్బమ్. సార్. కెలాడియం. కెంట్ చదవండి ఒకసారి మళ్ళీ. కెలాడియంలో దే చెక్ అండ్ రీచెక్ ఎవ్రీ టైం, అట్లా ఉంటుంది. నెక్స్ట్ స్లోయెస్ట్ పీపుల్ ఇన్ క్లాస్ చెకింగ్ అండ్ రీచెకింగ్ ఎవ్రీ ఆన్సర్. ఆ చెకింగ్లోనే వాడికి పోతుందండి. అట్లా ఉంటాం. ఆర్సిగలం వాడు చాలా పర్ఫెక్ట్గా వేస్తాడు. ఓసిడి అన్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్సిగల్పం కాదు. ఆర్సిగలం వాడికి ఓన్లీ ఆర్గనైజేషన్, అంటే వాడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలని వాడు అంతవరకు ఉద్దేశమే, కానీ అంతకుమించి ఎక్కువ కాదు. నెక్స్ట్ లోక్వాసిటీ డామినేటింగ్, ఆకుండా గలగల మాట్లాడుతూనే ఉంటాడు. హర్రీడ్, తొందర ఎక్కువ, చాలా ఎక్కువ ఉంటుంది తొందర. ఇవి అండి మెంటల్ సిమ్టమ్స్. అర్థమైందా అండి? ఇవి ఇంకా ప్రూవ్ కావాల్సి ఉంది కానీ తక్కువ ప్రూవ్ అయినాయి. అర్థమైందా మెంటల్ పిక్చర్ అనేది? అర్థమైంది సార్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, నేను చేయగలనా లేదా, ఈ పని చేయగలుగుతానా లేదా అని ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏ పని చేయలేడు. ఈవెన్ చిన్న అది పెరిగిపోయే కొద్దీ రాను ఏ బట్టలు వేసుకోవాలో, ఏం తినాలి, ఏం తాగాలి కూడా నిర్ణయం తీసుకోలేరు. అట్లా అనమాట. రాను పగలు రాత్రి ఎప్పుడు అదే ఆలోచనలు. తర్వాత ఈ ఆలోచన నుంచి ఎట్లా వెళ్ళాలి అని నిద్ర పట్టదు రాత్రి పూట, పగలు కూడా నిద్రపోరు. నెక్స్ట్ రాను దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ఏం కాదు సక్సెస్ అవుతుంది వాడు మనసులో అనుకోని ముందుకు వెళ్తా ఉంటాడు. కంట్రోల్ ఎవ్రీ టైం, ఎప్పుడు కూడా కంట్రోల్, వాడు కంట్రోల్ చేసుకోవాలనుకుంటాడు. దే స్టార్ట్ బై చెకింగ్ రీచెకింగ్ ఎవ్రీ టైం. ఎప్పుడు వాడు ఆన్సర్ని చెక్ చేసుకుంటాడు, రీచెక్ చేసుకుంటాడు. అట్లా అప్పుడు కాంపిటేటివ్లో వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అట్లా లోక్వాసిటీ డామినేటింగ్ నేచర్, హర్రీడ్ నేచర్, ఇది అనమాట టైటానియం మెటాలియంగా మెంటల్ పిక్చర్. నెక్స్ట్ పర్టికులర్స్, మైగ్రేన్ హెడేక్స్లో చాలా బాగా పనిచేస్తుంది. సీస్ బ్రైట్ స్పాట్స్ బిఫోర్ ఐస్, కళ్ళ ముందు ఒక రకమైన బ్రైట్ స్పాట్స్ కనిపిస్తాయి, చిన్న చుక్కలు, తారకల్లాగా ఉంటాయి. హెడేక్, కళ్ళ ముందు చుక్కలు కనిపిస్తాయి అంటే చూసావా హెడేక్స్లో, అలాంటివి అనమాట ఇవి. హెడేక్ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి విత్ నాజియా అండ్ వర్టిగో అండ్ ఫెయింటింగ్, ముందుకు వచ్చేసి హెడేక్ ఇక్కడ మెడ దగ్గర స్టార్ట్ అయ్యి ముందుకు వచ్చి ఇక్కడ నుండి దానివల్ల కడుపులో పిసకడం, వికారము, వాంతికి, పై చక్కెర రావడం, పడిపోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది సైలిషియాలో కూడా ఉంటుంది. ఇది ఇట్లాగే మెడగాల నుంచి స్టార్ట్ అయ్యి ముందుకు రావడం, సైలిషియా, శాంగునేరియా, ఇలాంటి వాటిలో కూడా ఆ సిమ్టమ్ ఉంటుంది. ఇక్కడ కూడా హెడేక్ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్ టు ఫ్రంట్ అనమాట. విత్ నాజియా, ముందుకు వచ్చేసరికి వాడికి మైగ్రేన్ హెడేక్స్లో చాలా క్లియర్గా ఇది కామన్ సిమ్టమ్ అండి, అది కూడా చెప్తున్నాను. ఇది నాజియా, వర్టిగో అండ్ ఫెయింట్నెస్, ఇది టైటానియం మెటల్లో ఉండని కాదు, ఎవ్రీ మైగ్రేన్ హెడేక్స్లో నాజియా అండ్ వామిటింగ్ ఈజ్ ఏ కామన్ సిమ్టమ్. అయిన తర్వాత హెడేక్స్తో పాటుగా డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, ట్రెంబ్లింగ్ అండ్ నమ్నెస్ ఆఫ్ హ్యాండ్స్, ఇరిటబిలిటీ అండ్ డయేరియా. ఇది డ్రై మౌత్, నోరు ఎండిపోయినట్టు ఉంటుంది, ఇట్లా షేకింగ్ ఉంటుంది, ట్రెంబ్లింగ్ ఉంటుంది,
నమ్నెస్ ఆఫ్ హ్యాండ్స్, చేతులు తిమ్మిర్లు ఎక్కువ ఉంటాయి. ఇరిటబిలిటీ అండ్ డయేరియా, హెడేక్ వచ్చినప్పుడు చిరాగ్గా ఉండి లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఐస్ ఎట్లా ఉంటాయి? వర్టికల్ హెమియానోపియా అంటే ఇట్లా ఇట్లా మీకు వర్టికల్ అంటే ఇట్లా ఇవి మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. లాస్ ఆఫ్ వన్ హాఫ్ ఆఫ్ ది వర్టికల్ ఫీల్డ్ యూజువల్లీ కాజ్డ్ బై ఏదైనా సరే వాళ్ళు అంటారు, కానీ అది మ్యాజంలో సిబిలిటీ మ్యాజంలో ఉంటుంది. కాజ్ బై స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్ ఆర్ ఇంజురీ. ఏదైనా చిన్న దెబ్బ తగిలితే వాడికి ఇట్లా పొడుగు ఒక స్లైడ్ కనిపించదు, వన్ హాఫ్ కనిపించదు, లేదా అనదర్ హాఫ్ కనిపించదు. ఇట్ ఈస్ కాల్డ్ వర్టికల్ హెమియోపియా. ఒక ఆయన వచ్చాడు, వర్టికల్ హెమియోపియా సార్ వన్ హాఫ్ కనిపించట్లేదు సార్ అని వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారు, రెటినా డిటాచ్మెంట్ అయింది, సడన్గా మీరు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తారు. గుర్తుంచుకోండి, మనకి ఇలాంటివి బాగా చదివితే మనం ట్రీట్మెంట్ బాగా చేయగలుగుతాం. ఇలాంటి మెడల్స్ కదా ఇది. ఒకవేళ ఇది సెట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఇస్తుంది, డిపెండబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. కనుక ఇలాంటివి మర్చిపోద్దండి. అలాంటి కేసెస్ వస్తాయి. ఐ ఫెయిల్డ్ ఇన్ దోస్ కేసెస్. అప్పుడు దాదాపుగా 3-4-5 years బ్యాక్ ఏమో వర్టికల్ హెమియోపియా వచ్చింది, కానీ ఆర్జెంటా మెటాలిక్ ఇచ్చినా కానీ పని చేయలేదు చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. హౌ ది సిబిలిటీ దే ఆర్. అప్పుడు టైటానియం మెటాలిక్ బాగా చదివింటే చూసుకునేవాడిని, అర్థమైందా? అట్లా అనమాట. వర్టికల్ హెమియోపియా విత్ గిడ్డినెస్, వన్ సైడ్ కనిపించి వైచక్కెర వస్తూ ఉంటుంది. ఇంపర్ఫెక్ట్ విజన్ కూడా క్లియర్గా ఉండదు. దట్ హాఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఓన్లీ కుడ్సి, ఇంతకుముందు చెప్పాను కదా, వన్ సైడ్ కనిపించదు, వన్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. వన్ హాఫ్ ఇట్లా హాఫ్ కనిపిస్తుంటే ఇట్లా కళ్ళు ఇట్లా కనిపించదు. బ్రైట్ రెడ్. వర్టికల్ హెమియోపియా ఇస్ కామన్, ఇట్స్ ఇంపార్టెంట్ ప్యాథలాజికల్ పాయింట్ ఫర్ ది టైటానియం మెటాలికం, గుర్తుంచుకోండి. బ్రైట్ లైట్, చాలా లైట్ పడదు వీళ్ళకి. ఫీలింగ్ దట్ ట్రెంబుల్స్, ఇట్లా వణికిపోతారు. ఓకే, నెక్స్ట్ డైజెస్టివ్ సిస్టమ్. ది డిజైర్స్ ఫ్రూట్స్ అండ్ యాపిల్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ది డిజైర్స్ ఫ్రూట్స్ అండ్ యాపిల్స్, చాలా ఇష్టం ఫ్రూట్స్ అండ్ యాపిల్స్. అవర్షన్ టు సోవర్ అండ్ మిల్క్, సవర్ అంటే పుల్లవి కానీ పాలు కానీ ఇష్టం ఉండదు. ఇది డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన పాయింట్స్. డిజైర్స్ ఫ్రూట్స్ అండ్ యాపిల్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్కే ఇందులో టైటానియంలో. మేల్స్లో సెక్సువల్ వీక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రిమేచర్ ఎజాకులేషన్ అంటే త్వరగా అంగస్తంభనం వెళ్ళిపోతుంది, అట్లా అనమాట. స్కిన్ ఎగ్జిమా అండ్ డ్యూపస్, ఎగ్జిమా స్కిన్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. అగ్రవేషన్ at 7 AM, వామ్త్ అగ్రవేషన్, వెచ్చదనం పడదు. అమ్యులేషన్ ఇన్ ది ఓపెన్ ఎయిర్ అమ్యులేషన్, ఓపెన్ ఎయిర్లో బాగుంటుంది. ఇదండి టైటానియం మెటాలికం యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఒక కేసు చెప్తాను, ఓకే, ఒక కేసు చెప్తాను, వినండి. చాలా ఇంపార్టెంట్ కేస్. ఒక 25 years అమ్మాయి, స్త్రీ, 20 నర్వస్ బ్రేక్ డౌన్. షీ కేమ్ ఫర్ నర్వస్ బ్రేక్ డౌన్ అంటే నర్వస్ బ్రేక్ డౌన్ కోసం వచ్చింది అది. ఆమె బాగా నర్వస్గా ఫీల్ అవుతుంది. విచ్ స్టార్టెడ్ ఏ ఫ్యూ వీక్స్ ఎగో వెన్ షీ బికేమ్ వెరీ అన్ష్యూర్ ఆఫ్ హర్ సెల్ఫ్. షీ హ్యాడ్ ఫినిష్డ్ టీచర్ ట్రైనింగ్ కాలేజ్ and had started his job as a teacher. She was looking forward to it and started with great enthusiasm. టీచర్ జాబ్ అంటే ఏమంటారు, బీఈడి కోర్స్ చేసింది. బీఈడి కోర్స్ చేసి తర్వాత ఎంతూజియాజంతో టీచర్ జాబ్ చేయాలని ఆమె అనుకున్నది. బట్ ఫ్యూ మంత్స్ లాటర్
షీ స్టార్టెడ్ టు ఫీల్ అన్ష్యూర్ ఆఫ్ హర్ సెల్ఫ్. కొన్ని రోజుల తర్వాత రాను ఎందుకో చేయలేకపోతున్నాను అనే ఫీలింగ్ ఎక్కువ ఉందన్నమాట. When she was prepared lessons, she would suddenly get into a panic, thinking, I cannot do it. ఏమైంది? ఒక లెసన్ ప్రిపేర్ అవుతుంటేనే వెంటనే నేను చెప్పలేనేమో అని ఫీలింగ్ అట్లా స్టార్ట్ అయింది. నేను చెప్పలేను అని, ఐ కెనాట్ డూ ఇట్, నేను చెప్పలేనేమో, ఎట్లా చెప్పగలుగుతానని ఒక రకమైన ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయింది. షీ డెవలప్స్ ఏ ట్రెమెండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. Finally had to leave all to others assured that she was a good teacher. రాను నేను చెప్పలేని ఫీలింగ్తో టీచర్ జాబ్ వదిలేసింది. అందరు అన్నారు, లేదమ్మా నువ్వు చాలా మంచి టీచర్, బెస్ట్ టీచర్, నువ్వు బాగా చెప్పగలుగుతున్నావు అంటే కూడా ఆమె వదిలేసింది. అర్థం, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మిగతా వాళ్ళందరూ బాగా చెప్తున్నావు అంటే కూడా ఇప్పుడు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు కదా, బట్ షీఈస్ that much of worried. But now she does not do anything more. ఇంకేం చేయలేదు. ఎందుకు? నేను చేయలేని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. She cannot get out of bed in the morning. రాను షీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఏది పని కూడా చేయలేబుద్ధి కావట్లేదు, ఏ పని చేయాలని ఓపిక రావట్లేదు, ఏ పని చేస్తానేమో అనే ఒక ధైర్యం రావట్లేదు, ఎప్పుడు పరుపులో పడుకొని అట్లా ఉంటుంది. ఎనీథింగ్. అండ్ షీ కెనాట్ స్లీప్ ఎట్ నైట్ బికాస్ షీ కెనాట్ స్టాప్ థింకింగ్. ఈ ఆలోచనతో నిద్ర పట్టదు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అది కూడా. వాట్ షుడ్ ఐ డూ, ఇప్పుడు ఏం చేయాలి? వాట్ కెన్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్, దీన్ని ఎట్లా నేను ఓవర్కమ్ చేసుకోవాలి? ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ నేను బాగా చేయగలుగుతాను విధాలు చెప్పినా కూడా, లేదమ్మ తల్లి బాగా చేస్తున్నా కూడా చేయలేదు. ఇట్ ఈస్ డ్రైవింగ్ హర్ మ్యాడ్. పిచ్చికి పోతుంది దానివల్ల. హీ ఈస్ వెరీ ఫ్రెటెండెడ్ వెన్ సమ్వన్ క్రిటిక్స్ హర్. ఎవరైనా చిన్న మాట అన్నా చాలా ఎక్కువగా ఫీల్ అయిపోతుంది. చిన్న మాట అయిపోయినా కూడా ఫీల్ అయిపోతుంది ఆమె. చిన్న తల్లి ఇట్లా బాగా చేసుకోవడం కానీ ఆమెకి ఎక్కువ ఈగో వల్ల కాదు, దెర్ ఈస్ ట్రెమెండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆల్రెడీ ఉంది, రన్ అవుతుంది కనుక చిన్న మాట అన్నా కూడా నేను చేయలేనేమో అని వెళ్ళిపోతుంది. సో షీ టేక్స్ క్రిటిక్ యాజ్ నెగిటివ్ సైడ్. షీ కమ్ అక్రాస్ ఏ ఫ్రెటెండెడ్ హెల్ప్లెస్ లిటిల్ బర్డ్. She cannot decide what to do. She thinks about the future. She cannot even decide what to do from day to day and what to wear and what to eat, etc. రాను ఏ స్టేజ్కి వచ్చిందంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం తినాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి, అది కూడా రాను తెలియకుండా అయిపోయింది ఆమెకి. అటువంటి స్టేజ్కి వచ్చింది. ఎందుకో ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆ స్టేజ్కి వచ్చేసింది. ఇట్ టేక్స్ హర్ ఏ ఫుల్ మినిట్ టు డిసైడ్. ఈవెన్ బట్టలు వేసుకోవాలన్నా తినాలన్నా కూడా 1 నిమిషం ఆలోచిస్తుంది, 2 నిమిషాలు ఆలోచిస్తుంది. ఎందుకు ఆలోచిస్తుంది? వెదర్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ. టీ తాగాలా కాఫీ తాగాలా, ఇంత 2 ఉన్నాయి, ఇప్పుడు ఏం తాగాలా అదనమాట. ది ప్రొడక్ట్ ఆఫ్ ఎట్ అనదర్ డే టు ఫీల్ మేక్స్ హర్ డిస్పైర్. When she does make a decision, she thinks it is the wrong one. ఒకవేళ తప్పైతే అని ప్యానిక్ అయిపోతుంది. మళ్ళీ ప్యానిక్ అయిపోతుంది, చిన్న కాదు ప్యానిక్ అయిపోతుంది. ఓ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. ఓ అట్లా అస్సలు జరగవద్దు అని వాడు అసలు ఏం పని చేయడు. రానిది డ్రీమ్స్లోకి వెళ్ళిపోయింది. షీ డ్రీమ్స్ ఆఫ్ బీయింగ్ పర్స్యూడెడ్ బై అదర్ పీపుల్. రాను ఇది ఎవరో నన్ను పర్స్యూడ్ అంటే నన్ను వెంబడిస్తున్నారనే ఫీలింగ్ ఎక్కువైపోయింది. యాజ్ ఎ చైల్డ్ షీ ఆఫెన్ డ్రీమ్స్ దట్ షీ ఫెల్ డౌన్ ద స్టేర్స్. మెట్లో నుంచి కిందికి పడిపోతున్నట్టు, గోయింగ్ డౌన్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్, కిందికి పోతున్నట్టు, అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మెట్లోంచి కింద పడిపోతున్నట్టు, మెట్లోంచి కిందికి పడిపోతున్నట్టు అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఆ కళలు వస్తున్నాయి ఎక్కువ. రాను ఇట్లా వచ్చి నౌ షీ డెవలప్డ్ మైగ్రేన్ హెడేక్. ఇప్పుడు ప్యాథలాజికల్ లెవెల్లో వచ్చింది. అంతవరకు కూడా ఫిజియాలజికల్ లెవెల్లో వచ్చింది, లేదా వైటల్ లెవెల్లో వచ్చింది. అప్పుడు మనం వైద్యుడు దద్దం అయిపోతే అంటారు ఈకేఆర్. అందుకని మనం దాన్ని పట్టుకోలేక, టైటానియం మెటాలికం చదవలేక కరెక్ట్ మంది ఇవ్వలేదు. ఓకే, నౌ షీ స్టార్టెడ్ మైగ్రేన్. షీ సీస్ స్పాట్స్ అండ్ గ్లిమరింగ్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఐస్.
కళ్ళ ముందు ఒక తారకలాగా చుక్కలుగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ నాజియా, డ్రై మౌత్. రాను డ్రై మౌత్, నోరు ఎండిపోతుంది. నాజియా, వికారం, ట్రెమ్లింగ్స్, షేక్ కావడం. అయిన తర్వాత హర్ కంప్లైంట్స్ అగ్రవేట్స్ ఎట్ 7 AM. ఉదయం 7 గంటలకు బాధలన్నీ ఎక్కువ అవుతాయి. బెటర్ బై ఈవినింగ్. ఈ పాయింట్స్ అన్నమాట. ఇవి ఆమె కేస్ టేకింగ్లో కనిపించినవి. నెక్స్ట్ డిజైర్స్ ఆరెంజెస్, ఫ్రూట్స్. ఇవన్నీ కూడా డిజైర్స్, ఇష్టం. ఆరెంజెస్, ఫ్రూట్స్, యాపిల్స్ ఇవన్నీ చాలా ఇష్టం. నెక్స్ట్ ది సెంట్రల్ థీమ్ ఈస్ ట్రెమెండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ విచ్ ఇండికేట్స్ ఎ మెటల్. ట్రెమెండస్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇందులో చాలా క్లియర్గా కనిపించింది నాకు అంటున్నాడు. హర్ ప్రొఫెషన్ ఈజ్ ఎ టీచర్. షీ ఈస్ పర్ఫార్మింగ్ ఏ ఫంక్షన్ విత్ ఇన్ ఏ లార్జ్ వర్క్ ఫోర్స్ విచ్ లీడ్స్ అస్ టు మెటల్. ఒక పెద్ద ఫంక్షన్ అయినా ఆర్గనైజ్ అయినా బాగా చేయగలిగేది, ధైర్యంగా ముందుండి చేయగలిగేది. ఒక క్రిటిసిజం తర్వాత రాను నేను చేయలేనేమని ఫీలింగ్ వచ్చేసింది. షీ ఈజ్ ఎట్ బిగినింగ్ ఆఫ్ హర్ కెరియర్ వాస్ షీ కొలాప్సెస్. షీ పానిక్స్ యాజ్ సూన్ యాజ్ షీ వాంట్స్ టు మేక్ ఏ ప్రాపర్ స్టార్ట్. ఒక పని చేయాలనుకుంటే ఒక పానిక్ అయిపోయింది. బిగినింగ్ టు బిలాంగ్స్ టు 4th stage brings us to titanium. It is paralysis, run paralysis, fear prevents them from doing anything, leads to endless postponing. ఏ పని చేయాలన్నా ధైర్యం సరిపోవట్లేదు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంది. అయిన తర్వాత ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఇంకో రెమెడీ ఇంతకుముందు అన్నారు కదా మన సారు, కాల్కేరియా కూడా ఇలాంటి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. మరి కాల్కేరియాలో ఇన్సెక్యూరిటీ డ్రీమ్స్ ఆఫ్ మోన్స్టర్. ఒక పెద్ద రాక్షసులు కనిపిస్తూ ఉంటారు కాల్కేరియాలో. అయిన తర్వాత కాల్కేరియాలో ఏంటుంటుంది, ఇట్ ఈస్ నాట్ ది ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ అబ్జర్వ్డ్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. కాల్కేరియాలో ఎట్లా ఉంటుంది, నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు ఫీలింగ్తో వాడే పని చేయలేడు. అది దాని యొక్క థీమ్, కాల్కేరియా థీమ్. ఇందులో అట్లా లేదు, టైటానియం మెటాలికంలో ఆ ఫీలింగ్ లేదు. ఓకే, అదనమాట. ఇప్పుడు ఏమైంది, ఇది ఇట్లా వదిలేస్తే రాను రెటినా డిటాచ్మెంట్ కూడా వచ్చేస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేశారు, ఈయన టైటానియం మెటాలికం 1M ఇచ్చారు. 1M ఇచ్చిన తర్వాత 1 month తర్వాత వచ్చి చూస్తే షీ ఫీల్స్ బెటర్ ఏ లాట్. చాలా తగ్గిందండి. ది ఇంప్రూవ్మెంట్ వాజ్ గ్రాడ్యువల్ అండ్ సెవరల్ అప్స్ అండ్ డౌన్స్. మధ్య మధ్యలో మళ్ళీ ఇంప్రూవ్మెంట్ పోయినా తగ్గిన రాను ఫైనల్గా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అందుకే నేను పేషెంట్స్ కూడా చాలామంది, సార్ ఎంతమంది మీరు మందించిన బాగా తగ్గింది సార్, మళ్ళీ ఇప్పుడు పెరిగింది సార్ అంటే కొంచెం మళ్ళీ తగ్గుతుంది అని చెప్పాలి. ఎందుకు, అది యాంగ్జైటీ యాంటిసిపేషన్ ఎక్కువ ఉండే పేషెంట్స్లో ఎక్కువ కనిపిస్తుంది మనకి. అందుకని పెరిగినా కూడా మళ్ళీ అంత రాదని చెప్పాలా. షీ ఈస్ బెటర్ ఏబుల్ టు మేక్ డిసిషన్స్ అగైన్. మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతుంది. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అవసరం ఉంటే మళ్ళీ టైటానియం మెటల్గా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాల్సి వచ్చింది. తర్వాత దెర్ ఈజ్ నో ప్రాబ్లం విత్ బీయింగ్ ఆన్ హర్ ఓన్. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ప్రొఫెషన్ని బాగా చేసుకోగలుగుతుంది చక్కగా. షీ ఈజ్ లీడింగ్ లైఫ్. ఓకేనా అండి, ఇది టైటానియం మెటాలికం యొక్క కేస్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా, అర్థం కాలేదా? సార్ నమస్కారం సార్, నేను శ్రీనివాస్ అండి. పేరు అది ఎక్కడ సార్? ఇప్పుడు వీళ్ళకి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల అంటారా, లేకపోతే హరీనెస్ వల్ల అలా వస్తుంది అంటారా సార్? హరినెస్ కాదు, హరినెస్ ఎప్పుడు కాదు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఇది ఒక థీమ్ లోనే ఉంటది. ఎందుకు, ఇది ఎప్పుడు కూడా ఒక్కరిగా ఉండదు, ఇది కాపర్తో కానీ ఐరన్తో కానీ కలిసి ఉంటది. ఎప్పుడైతే ఒక్కడిగా సో దే డస్ జాబ్స్ వెల్. ఒకరు చెప్పిన ఈ పని చేయండి, పని బాగా చేయగలుగుతారు. ఒక పని ఆర్గనైజ్ చేయాలి, నేను ముందుకెళ్ళి చేయాలంటే మాత్రం చేయలేరు. అట్లా అనమాట. ఇండిపెండెంట్గా డిసిషన్స్ తీసుకోలేరు, ఇండిపెండెంట్గా ఒక పని చేయలేరు. ఓకే సార్, ఓకే సార్. అది
డాక్టర్ వాస్తవ ఎవరైనా సార్. క్రిటిసైజ్ చేస్తే ఈ ప్రాబ్లం డెవలప్ అవుతుందంటారా? పెరుగుతుంది, ప్రూవ్ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ వాళ్ళకి థీమ్ ఉంటుంది. నువ్వు మిగతా వాళ్ళు అదే వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేసావు అనుకో, హ్యాపోరా అంటారు, పక్క పెడతారు. కదా. ఓకే. వీళ్ళు మాత్రం దానికి సీరియస్గా తీసుకొని ప్యాక్ అయిపోతారు. అట్లా సార్ మెటీరియల్ మెడికా కంప్లీట్ అయిపోయిందా టైటానియం? అయిపోయింది సార్. టైటానియం మెటాలికం చిన్నదే అనమాట. ఓకే ఓకే. అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో కూడా చూసుకొని ఇంకోటి 2 మెటల్స్ అయిపోతాయి మనకి. హార్డ్ మెటల్స్, సాఫ్ట్ మెటల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం తీసుకున్నాం. ప్లాటినా, పెల్లాడియం, ఇవన్నీ కూడా ఆరం, ఫెర్రం, క్యూప్రం, జింకం, మొత్తం సిరీస్ అంతా తీసుకున్నాం, ఒకటొకటి కాకుండా. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో రెమెడీ తీసుకుంటాం. ఓకేనండి. ఓకే సార్, చాలా బాగుంది. ఈ మందులు దొరుకుతాయండి. షాప్ ఇండియాలో కూడా ఉన్నాయి, రెక్వాక్లో ఉంది. మీకు ఫస్ట్ స్లైడ్లోనే మీకు మీకు డౌట్గా ఆన్సర్ వచ్చి ఉండాలా. ఆ పిక్ మీకు టైటానియం మెటాలికం పిక్కే. ఓకేనా థ్యాంక్ యూ సార్. సరే థ్యాంక్ యూ. డాక్టర్ గారు, సార్. ఈ అల్యూమిన్ కాన్స్టిట్యూషన్ పెర్సన్ అలాగా ఆ విధంగా కొంతకాలం ఉండడం వల్ల దీనిలోకి రావడానికి అవకాశం ఉండదంటారా? సార్ మీరు పూర్ణానందం గారు కదా. అవును సార్. మీరు పూర్ణానందం గారనే ఒక 20-30 ఇయర్స్ నుంచి కూడా. ఎప్పటి నుండి పూర్ణానందమే. ఇప్పుడు కూడా. ఎందుకు మీరు ఎందుకు మారిపోలే? అలాగంటారా? అల్యూమినియం వాడు అల్యూమినియం లాగానే ఉంటాడు. కాకపోతే అల్యూమినియం వాడికి డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. అర్థమైందండి? అల్యూమినియం వాడు వెన్ ఈ చైల్డ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు పూర్ణానంద అరే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీరేమనుకోండి. చంద్రమోహన్ చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాడు, కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒకలా ఉన్నాడు, కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడు. బట్ సెంట్రల్ థీమ్ మాత్రం మారదు. అట్లా కాన్స్టిట్యూషన్ రెమెడీ ఒక్కటే ఉంటుంది. అల్యూమినా వాడి కాన్స్టిట్యూషన్ రెమెడీ అంటే అల్యూమినాలే ఉంటుంది. ఫీనోటైప్ ఎప్పుడైనా మారచ్చు, టెంపరీగా ఎప్పుడైనా ఏదైనా అకేషన్లో ఏదైనా చిన్న వాటిలో ఫీనోటైప్ అవసరం ఉంటే అప్పుడు ఏదైనా టెంపరీ రెమెడీ, దాని కాంప్లిమెంటరీ రెమెడీ లేకపోతే దాని యొక్క ఆ రెమెడీ ఇవ్వచ్చేమో. కానీ అల్యూమినా మీరు పట్టగలిగితే అల్యూమినానే లైఫ్ లాంగ్ పనిచేస్తుంది, గుర్తుంచుకోండి సార్. కాకపోతే అల్యూమినాకి ఇది కొంచెం దగ్గర సంబంధం ఉంటుంది. ఇన్ డిస్టెన్స్లో కానీ అలాంటి వాటిలో ఇది కొంచెం అది లైట్ మెటీరియల్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఇది ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అల్యూమినాలో మీకు ఐడెంటిఫికేషన్ ఎక్కువగా ఇది ఫస్ట్ రో కదా అల్యూమినా, అందులో ఐడెంటిఫికేషన్ అనేది ప్రాబ్లం వాళ్ళకి. హూ ఐఆమ్ ఐ అంటాడు అల్యూమినాలో. ఆ యొక్క ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇంకొంచెం అడ్వాన్స్ అనమాట. వీటికి ఆ ఫీలింగ్ లేదు. వీటికి ఎంతసేపు ఉన్నా వీటికి ఆ హూమ్ ఐఎమ్ ఫీలింగ్ లేదు. ట్రెమెండస్ ఫియర్ ఆఫ్ షెల్టర్. ఇవి కొంచెం అప్గ్రేడ్ అయ్యారు అట్లా అనమాట. అల్యూమినియం దానికి డిఫరెన్స్. బాగా అడిగారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఓకేనండి. చాలా బాగుందండి. సేమ్ ఇటువంటిది మా బంధువుకు ఒక ఆయనకి వస్తే చివరికి రెటీనా డిటాచ్మెంట్ చేయించామండి. చేయించారు. చాలా ఇబ్బంది పడ్డాడండి అతను. మనం మద్రాస్ ఐ హాస్పిటల్లో ఒకే ఒక డాక్టర్ అండి భారతదేశం మొత్తంలో, ఆయన చేశాడండి సక్సెస్ఫుల్ గా. ఓకే, అదే అనమాట. అట్లా అనమాట. మనం హోమియోపతి ఒకవేళ చూసుకోగలిగితే మనం అటువంటి కేసులో బాగా చేయగలుగుతాం, గుర్తుంచుకోండి. అవును. స్వస్తి ప్రజాభ్య. సార్ ఆక్సిడేషన్ లో దొరుకుతుంది అన్నారు కదా, అదేంటి సార్? ఆక్సిడేషన్ లోనే దొరుకుతుంది ఇది అన్నారు కదా మెటల్. మెటల్ దాని ఎక్స్ట్రాక్షన్ లో, కానీ టైటానియం ఆక్సిడేషన్ ఉండదు. టైటానియం మెట్ ఉంటుంది మనకు హోమియోపతి మందు. టైటానియం సల్ఫర్ కూడా ఉంటుంది. టైటానియం సల్ఫర్ కూడా దానికి నెక్స్ట్ టైం ఉంటే చెప్తాను, లేదంటే నెక్స్ట్ వేరే మెటల్ తీసుకుంటాను. టైటానియం సల్ఫ్ 200 కూడా దొరుకుతుంది మీకు. ఈ రెండు ఎక్కువ మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే. ఆక్సైడ్ ఫామ్ లో దొరుకుతుంది. టైటానియం మెటాలికం ఆక్సైడ్ ఫామ్ లో దొరుకుతుంది. దాన్ని శుద్ధి చేసి టైటానియం మెటల్ తీసుకుంటారు దాన్ని. ఓకే సార్, అర్థం. నెక్స్ట్ డాక్టర్స్ మీట్ ఎవరైనా నెక్స్ట్ మంగళవారం డాక్టర్స్ మీట్ ఉంటుంది కనుక మీరెవరైనా మీ యొక్క గుడ్ కేసెస్, క్లాసికల్ కేసెస్ ప్రజెంట్ చేద్దామంటే చేయండి, నాకు మెసేజ్ పంపించండి. ఇక్కడికి ఇంకా రాలేదు, టైం త్వరగా అయిపోవాలా. నెక్స్ట్ డిఫికల్ట్ కేసెస్ మొత్తం క్లియర్గా నేను కేస్ షీట్ రాశానండి అంటే ముందు నాకు పంపించండి. అప్పుడు దాన్ని బట్టి వీ విల్ టేక్ ది డిసిషన్. ఓకేనండి. ఎవరెవరైనా నాకు ఇవాళ పంపించండి, గ్రూప్లో పెట్టండి, పర్లేదు, ఏం కాదు, అంతా మన వాళ్ళే. ఓకేనండి.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. 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 థ్యాంక్ యూ వాసుదేవ.